ఈ కథ పేరు బంగారు చేప మాయముత్యం. ఒక అందమైన తీరప్రాంత గ్రామంలో రాము అనే పేద అమాయకపు జాలరి ఉండేవాడు. రోజులాగే ఒకరోజు వల విసిరితే దానిలో ఒక వింతైన మెరిసిపోయే బంగారు చేప దొరికింది. ఆ చేప మామూలు చేప కాదు, దానికి మాయాశక్తులు ఉన్నాయి. రాము ఆ చేపను వల నుంచి తీస్తుండగా అది మనుషుల భాషలో మాట్లాడింది. రాము, నన్ను ప్రాణాలతో వదిలే, నువ్వు ఏది కోరుకుంటే అది నీకు లభిస్తుంది. నా దగ్గర ఒక అద్భుతమైన మాయాముత్యం ఉంది. రాము ఆశ్చర్యపోయి జాలిపడి దాన్ని నీటిలోకి వదిలేశాడు. చేప కృతజ్ఞతగా ఒక నీలిరంగు మాయాముత్యాన్ని అతనికిచ్చి, దీన్ని నీ చేతిలో పట్టుకుని ఏది అడిగినా క్షణాల్లో నీ ముందుంటుంది అని చెప్పి మాయమైపోయింది. రాము ఆ ముత్యాన్ని ఇంటికి తీసుకెళ్లి మొదట తన ఆకలి తీరడానికి రుచికరమైన భోజనం కావాలని కోరుకున్నాడు. క్షణంలో గాలిలో నుంచి రకరకాల వంటకాలు టేబుల్ మీద ప్రత్యక్షమయ్యాయి. ఆ మాయాముత్యం సహాయంతో రాము తన పాత గుడిసెను ఒక పెద్ద భవంతిగా మార్చాడు. ఊరిలో ఉన్న పేదవాళ్లందరికీ అన్నదానం చేశాడు, బట్టలు ఇచ్చాడు. రాము అదృష్టం చూసి ఊరి ప్రెసిడెంట్ రంగయ్యకు కుళ్ళు పుట్టింది. ఎలాగైనా ఆ మాయా వస్తువును దొంగిలించాలని ప్లాన్ చేశాడు. ఒక రాత్రి రంగయ్య రాము ఇంట్లోకి చొరబడి ఆ ముత్యాన్ని దొంగిలించాడు. దాన్ని పట్టుకుని, నాకు ఈ ప్రపంచంలోనే అందమైన కోట కావాలి అని కోరుకున్నాడు. కాని అతనికి ఆ ముత్యాన్ని ఎలా వాడాలో పూర్తిగా తెలియదు. ముత్యం రంగయ్యను, అతని అనుచరులను నేరుగా సముద్రమం అడుగున ఉన్న మాయా జల సామ్రాజ్యానికి లాగేసింది. అక్కడ నీటిలోనే శ్వాస తీసుకోగలిగే వింత మనుషులు, మాట్లాడే జలచరాలు ఉన్నాయి. రంగయ్య అక్కడ చిక్కుకుపోవడంతో ఇదంతా చూసిన రాము తన మిత్రుడైన బంగారు చేపను మనసులో తలుచుకున్నాడు. బంగారు చేప మళ్లీ ప్రత్యక్షమై రాముని కూడా సముద్ర గర్భంలోకి తీసుకెళ్ళింది. అక్కడ రంగయ్య భయంతో వణికిపోతూ కనిపించాడు. రాముని చూడగానే క్షమించమని వేడుకుంటూ ముత్యాన్ని తిరిగి ఇచ్చేశాడు. చేప రంగయ్యకు ఒక గుణపాఠం చెప్పింది: దురాశ దుఃఖానికి చేటు. రాము నిస్వార్థంగా కోరుకున్నాడు కాబట్టే ఈ మాయాశక్తి అతని లొంగింది. రాము, రంగయ్య తిరిగి భూమిపైకి వచ్చేశారు. రంగయ్య మారిపోయి మంచివాడిగా బతికాడు. రాము ఆ మాయాముత్యాన్ని మళ్లీ ఎవరికీ కీడు జరగకుండా ఆ బంగారు చేపకే తిరిగి ఇచ్చేసి తన కష్టార్జితంతోనే సంతోషంగా జీవించాడు. ఈ కథలో నీతి: అత్యాశ ఎప్పటికైనా ప్రమాదకరం. సాయం చేసే గుణమే మనిషికి నిజమైన మాయాశక్తి.